హాయ్ అండి, నేను మీ పార్థసారథి. మీరు చూస్తున్నారు పార్థు టెక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇన్స్టా రీల్స్ ని మన గ్యాలరీలోకి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. యాక్చువల్ గా ఇన్స్టా రీల్స్ ని మనం కామన్ గా ఇన్స్టాగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మనకి వాటర్ మార్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది కదా. సో ఆ వాటర్ మార్క్ రాకుండా ఎలా డౌన్లోడ్ చేసుకుందాము ఈ వీడియోలో మనం తెలుసుకోవచ్చు అనమాట. దీనికి రెండు పద్ధతులు ఉన్నాయి. ఆ రెండు పద్ధతులు ఏంటో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందులో ఫస్ట్ మెథడ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దానికి మనం ఇన్స్టాగ్రామ్ను ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత స్క్రోల్ చేస్తున్నప్పుడు మనకి ఏ వీడియో నచ్చుతుందో ఆ వీడియోని అయితే మనం ఎంచుకోవాలి. అలా ఎంచుకున్న తర్వాత ఆ వీడియోని అయితే మనం డౌన్లోడ్ చేయడానికి షేర్ ఆప్షన్ని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. షేర్ ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు చూడండి కొన్ని ఆప్షన్స్ వస్తాయి కిందన. అందులో డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. కానీ దాన్ని క్లిక్ చేస్తే మనకు వాటర్ మార్క్తో డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో అప్పుడు మనం ఏం చేయాలంటే లింక్ కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి కాపీ లింక్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే లింక్ కాపీ అయిపోతుంది. సో అప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ నుంచి బ్యాక్కి వెళ్ళిపోయి క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఏమని టైప్ చేయాలంటే ఇన్స్టా డౌన్లోడర్ అని చెప్పేసి మనం టైప్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అలా టైప్ చేసిన తర్వాత వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ని క్లిక్ చేయండి. ఫస్ట్ వెబ్సైట్ని క్లిక్ చేయగానే దాని ఇంటర్ఫేస్ అయితే మనకు ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. చూడొచ్చు మీరు ఇన్స్టా డౌన్లోడ్ వెబ్సైట్ ఫస్ట్ లింక్ ఇలా ఉంటుంది. ఇక్కడ మనం ఏదైతే కాపీ చేసామో ఆ లింక్ని పేస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అక్కడ పేస్ట్ చేసిన తర్వాత ఈ విధంగా మనం ఏ వీడియోని అయితే డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ వీడియో మనకి ఇక్కడ కనిపిస్తుంది. కనిపించిన తర్వాత ఆ వీడియో కింద డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే డౌన్లోడ్ అవ్వడం మొదలు పెడుతుంది. చూడొచ్చు మీరు ఇక్కడ మన క్రోమ్లో డౌన్లోడ్ అవుతుంది అనమాట. డౌన్లోడ్ అయిన తర్వాత ఒకసారి ప్లే చేసి చూపిస్తాను మీకు. వాడు అల్లరి చేస్తాడు, చేసిన వస్తువులు పాడు చేస్తాడు, చెయ్యాలి అని పిల్లలు నచ్చకనం. అవి చేయట్లేదంటే డాక్టర్కి చూపించాలి. అల్లరి చేస్తున్నాడని చెప్పడం కాదు, మా వాడు అల్లరి చేయట్లేదండి, ఇల్లంతా శుభ్రంగా ఉందంటే వాడికి ఏదో వ్యాధి ఉంది అనమాట. పిల్లాడిలాగే ఉండాలి. చూశారు కదా, ప్లే అవుతుంది అనమాట. ఇది ఒక రకమైన మెథడ్. ఇకపోతే నెక్స్ట్ మెథడ్ ఏంటంటే ఆ నెక్స్ట్ మెథడ్ని మనం యూజ్ చేయాలంటే టెలిగ్రామ్ యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దీంట్లో కూడా మనం ఏ ఇన్స్టాగ్రామ్ రీల్ డౌన్లోడ్ చేయాలి అనుకుంటున్నామో ఆ రీల్ని అయితే మనం ఫస్ట్ కాపీ చేసుకోవాలి. ఆ లింక్ని కాపీ చేసుకున్న తర్వాత టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేయాలి. టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మనకు సేవ్డ్ మెసేజెస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనం అక్కడ ఈ రీల్ యొక్క లింక్ని అయితే అక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. పేస్ట్ చేసిన తర్వాత www.instagram అనేసి వస్తుంది కదా, ఆ డాట్కి ఐకి మధ్యలో మనం డిడి అని చెప్పేసి స్మాల్ లెటర్స్ని టైప్ చేయాల్సి ఉంటుంది. టైప్ చేసి షేర్ చేయాల్సి ఉంటుంది అనమాట. అయితే ఈ మెథడ్ ఒక్కొక్కసారి కొద్దిగా స్లో అవుతుంటుంది, కాకపోతే వర్క్ అయితే అవుతుంది అనమాట. చూడొచ్చు మీరు, నేను అలాగే చేశాను. అలా చేసిన వెంటనే వీడియో ప్లే అవుతుంది. ప్లే అయ్యే వీడియో మీద మనం క్లిక్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ కనిపిస్తాయి. ఆ 3 డాట్స్ మీద మనం క్లిక్ చేస్తే సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. అక్కడ క్లిక్ చేసి మనం సేవ్ చేయాలనుకున్న వీడియోని మన గ్యాలరీలో సేవ్ చేసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళందరికీ షేర్ చేయండి. అంతేకాకుండా ఫస్ట్ టైం నా ఛానల్ని మీరు విజిట్ చేస్తున్నట్టయితే తప్పకుండా మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. సైన్ అవుట్ నౌ.